అందరికీ నమస్కారం అండి. యాక్చువల్ కొవ్వూరు వాళ్ళంటే కొంచెం హుషారు ఉంటుంది, గోదావరి కాబట్టి కొంచెం వెటకారం ఉంటుంది. పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం గుమ్మరంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. కానీ ఇది మనకు పడంది. కాస్త అందరూ కూడా హుషారుగా చేతులు బిగించి గాల్లోకి ఎత్తి ఒక్కసారి జై తెలుగుదేశం సరిపోదన్నా, తాడేపల్లి గుడి నిలబడాలి. ఒక్కసారి గట్టిగా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమ్మయ్య సార్, ఇప్పుడు దాకా కొంచెం గుండు గుబురుగా ఉంది, సభ ఏంటింత సైలెంట్గా ఉంది, హుషారు లేదని. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై జనసేన, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముఖ్య అతిథులు అచ్చిబాబు గారికి, మనం అందరం కూడా ముద్దుగా పిలుచుకునే టైగర్ అచ్చిబాబు గారికి, అలాగే మన నాయకులు, మన పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే మనందరి అభిమాన నాయకుడు కూడా అయినటువంటి మురళీమోహన్ గారికి, మన ఉమ్మడి అభ్యర్థి, కొవ్వూరు ఉమ్మడి అభ్యర్థి ముప్పుడి వెంకటేశ్వర గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశానికి అతి తక్కువ సమయంలో పిలిచిన వెంటనే పార్టీ మీద అభిమానంతో, నాయకుల మీద అభిమానంతో వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా ఇక్కడ గత 2 రోజుల నుంచి ఆహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన కొవ్వూరు నియోజకవర్గ మిత్రులందరూ ఉన్నారు, అలాగే తెలుగు ప్రొఫెషనల్ వింగ్ సభ్యులందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా 2 నిమిషాల్లో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను. ముందుగా మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీ గురించి చాలా మందికి, పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు మనకి శాసనసభ ఎన్నికలు జరిగితే 7 సార్లు కొవ్వూరు మనం ఏకఛత్రాధిపతిగా మనం గెలిచాం. ఆ 2 సార్లు కూడా దిష్టి తగిలింది. ఎందుకో చెప్తాను. మొదటిసారి 1983 నుంచి 94 వరకు 4 సార్లు, అంటే క్రికెట్ భాషలో చెప్పాలంటే డబుల్ హ్యాట్రిక్. అది 4 సార్లు వరుసగా గెలిచాం, దిష్టి తగిలింది. తర్వాత 2004లో మనం ఓడిపోవడం జరిగింది. కానీ 2004, 2009, 2014 పోషించినటువంటి నాయకులు, మనందరి ఆరాధ్య నాయకుడు మన ముందున్నారు. ఆయన టైగర్ అచ్చిబాబు గారు. మనందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత గెలుపుంటూ కూడా ఆయన ఎప్పుడు వెనకే ఉండి నాయకులకి వెన్నుదన్నుగా ఉంటూ, మరీ ముఖ్యంగా యువతకి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది దిష్టి పోయింది. 2019 దురదృష్టం, దిష్టి పోయింది. 2024లో మనం గెలవబోతున్నాం. ఇది ముమ్మాటికి జరగబోతుంది. కొవ్వూరు ఎప్పుడు కూడా తెలుగుదేశం అడ్డ. అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే, ప్రతిసారి గెలుస్తుందనగానే అందరూ వెళ్ళి ఎలాగో గెలుస్తున్నాం కదా, సరే హైదరాబాద్లో ఉన్నా ఓ రోజు సెలవు పెట్టుకోవాలా, ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళాలా, వెళ్ళి నా ఒక్క ఓటు ఏమొస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది. ఆ పొరపాటు మాత్రం 2024లో మనం ఎవ్వరూ చేయొద్దండి. దయచేసి మనందరం కూడా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోవడమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే మీ గ్రామంలో మీ పేరు చెబితే మీ మాట వినేవాళ్ళు దాదాపుగా 20-50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. కొంతమంది పెద్దలు ఉన్నారు. మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి మీరు అక్కడికి వెళ్ళి ఒక 3 రోజులు పర్యటన చేస్తే ఒక పేట అంతా కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఈ ఒక్కసారి మాత్రం ఇది చావో రేవో. ఇక్కడ మాత్రం మనం అలసత్వం వహించకుండా మనందరం వ్యక్తిగత బాధ్యత, సమాజం మీద బాధ్యత తీసుకుని చేస్తారని విన్నవించుకుంటూ, కొన్ని విషయాలు హైదరాబాద్ చూసినప్పుడు, హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న విషయాల వల్ల కొంత గర్వంగాను కొంచెం ఇష్టంగా ఉండొచ్చు. బట్ మన రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు చాలా బాధ వేస్తుంది. 2023 గణాంకాల ప్రకారం మన హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ మాత్రమే, నేను ఐటీ మాత్రమే చెప్తున్నా అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ మాత్రమే 2,41,000 కోట్లు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ జరిగింది. దానికి పునాదులు మనకు తెలుసు. 2000లో జరిగినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదుల వల్ల ఇంత జరిగింది. మన దురదృష్టం
2004లో కూడా పునాదులు వేసుకున్నాం, కానీ 2019లో పోగొట్టుకున్నాం. ఇప్పుడు మన రాష్ట్రం యొక్క ఎక్స్పోర్ట్స్ చూద్దాం. 2,41,000 కదండి. సర్లే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కదా, ఆ 2 లక్షలు తీసేద్దాం, కనీసం 40,000 ఉంటుంది అనుకుంటారేమో. సారీ, 40,000 కూడా తీసేద్దాం. సరే, ఈయనేంటి 40,000 కూడా మైనస్ చేశాడు, కనీసం 1000 ఉంటుందేమో అనుకుంటారేమో. 1000 కూడా లేదండి. కేవలం 926 కోట్ల మాత్రమే మన రాష్ట్రం యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, సార్ ఒక్క విషయం చెప్పండి, ఓపెన్గా మీ గుండెల మీద చేసుకుని, ఎంతమంది ఇక్కడ గర్వంగా నా గ్రామం విడిచిపెట్టి నేను హైదరాబాద్లో సుఖంగా ధైర్యంగా బతుకుతున్నానని చెప్పగలరు? మనకేంటి సార్ ఈ కర్మ? మనకు రాష్ట్రం ఉంది, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి వరకు హైదరాబాద్ మనం అనుకున్నాం, మన రాష్ట్రంలోనే ఉన్నారనుకున్నాం. ఇందాక ప్రారంభంలో ఆయన చెప్పారు, నేను యూకేలో ఉన్నాను. నేను వచ్చింది స్వచ్ఛందంగా వచ్చింది, ఒక నాయకుడి పిలుపు మేరకు నేను నా రాష్ట్రంలో ఉంటున్నానన్న గర్వంతో వచ్చాను. 2014లో మనం విడిపోయాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 2024లో కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇంకా నా గ్రామం వెళ్ళలేని పరిస్థితి. ఒక ఐటీ కంపెనీ పెట్టాలంటే కొన్ని పరిస్థితులు ఉండాలి. 2018లో సార్ మేము విజయవాడలో మా బ్రాంచ్ పెట్టాం. 2019 మే తర్వాత దాన్ని వితిన్ 3 మంత్స్ మేము వేయాల్సి వచ్చింది అక్కడున్న పరిస్థితుల వల్ల. మేము కానీ మనందరం మళ్ళీ మన గ్రామాలకు వెళ్ళాలి, మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయం మాత్రం ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ ఉంటుంది సార్. నేను మా నాన్నగారు మా అమ్మగారు చంద్రవరం గ్రామంలో ఉంటారు. నేను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడల్లా నేనేమనుకుంటున్నానంటే, నా తల్లిదండ్రులు నా దగ్గర ఉంచుకుని నేను చాలా మంచిగా చూసుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళ మనసు ఒక్కసారి తెలుసుకుంటే ఏమవుతుందంటే, జైల్లోకి తీసుకొచ్చి పడేసినట్టు. ఆయన మిత్రులు, మా తల్లిదండ్రులు మిత్రులు, చుట్టాలు పట్టాలు అందరూ కూడా గ్రామ చుట్టూనే ఉంటారు, ఆ గ్రామంలోని చుట్టూ. వాళ్ళకి సంతృప్తినిచ్చేది ఆ గ్రామం. ఈ రోజు గ్రామాల నుంచి వలస వెళ్ళడం వల్ల సోషల్ ఫ్యాబ్రిక్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. నేను నా తల్లిదండ్రుల దగ్గర ఉండలేను, వాళ్ళు నా దగ్గర ఉంచుకోలేను. కానీ 2016లోనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక గొప్ప ఆలోచన చేశాడు. 2016లో గుర్తుపెట్టుకోండి, ఏపీ ఫైబర్ నెట్ అని ప్రతి ఇంటికి 10 MBPS అని ఆ రోజు ఆయన 10 MBPS ఇస్తున్నా, ఫ్యూచర్లో 100 MBPS చేయాలన్నాడు. ఒక ఎన్డీటీవీలో ఆయన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఎందుకు సార్ మీరు గ్రామాలకు కూడా 100 MBPS ఎందుకు అంటున్నారంటే, ఆర్థిక వ్యవస్థ గ్రామ స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాల నుంచి వలసలు పోతాయి. కాబట్టి ఇవాళ ఆ రోజు నవ్వారు, 2000లో నవ్వారు, 2016లో నవ్వారు. మనందరికీ తెలుసు, కరోనా వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని మంచో చెడో కరోనా వచ్చింది. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలైనా సరే మనం వెళ్ళి మన గ్రామాల్లో నివసించాం, మన తల్లిదండ్రుల దగ్గర ఉండే అవకాశం కలిగింది. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం, అదే ఏపీ ఫైబర్ నెట్ ని చేసాం. ఆ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగినప్పుడు మనకు కనుక అన్ని గ్రామాలు కనుక అనుసంధానించుకుంటే ఈజీగా జరుగుతుంది. అండ్ పని రాక్షసి ఎప్పుడు పనే చేస్తాడండి. 2007లో యూకే వచ్చినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండి ఆయన మాట్లాడింది రాష్ట్ర బాగు కోసం, యువకులు మీరు రండి, మీ తల్లిదండ్రులతో పాటు మీరు ఉండండి అని చెప్పిన మనిషి 2023 ఆయన నిమ్మకూరులో ఒక ప్రోగ్రాం లాంచ్ చేశారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన ఏం చేశారు సార్, P4 అనే ప్రోగ్రాం లాంచ్ చేశాడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టేట్స్ మ్యాన్ అనే ఒక నాయకుడు ఎలా ఆలోచిస్తాడంటే, ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న సంబంధం లేకుండా P4 అనే ప్రోగ్రాం పెట్టి ఎవరైతే ఉన్నత స్థానాలు ఇక్కడ హైదరాబాద్, USA, యూకేలో స్థిరపడ్డారో వాళ్ళ చేత గ్రామ దత్తత కాదు, మనుషుల్ని దత్తత తీసుకోమన్నాడు ఆయన. ఆ రోజు నెమ్మకూరు గ్రామంలో జరిగింది. ఆయన రాబోయే 5 సంవత్సరాలు జరగబోయే ప్రళయం ఏదైతే ఇప్పటివరకు జరిగిందో, ఏదైతే సర్ది చేయాలో చాలా మందికి ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశాడు ఆయన. ఏంటంటే, సార్ మీరు సూపర్ 6 అని 1000 కోట్లు మీరిస్తున్నారు, ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా అంటే, ఆయన ఆల్రెడీ స్పష్టమైన అవగాహనతోటి ప్రణాళికతోటి ఉన్నాడు. P4 ప్రోగ్రామ్ లాంచ్ తో పాటు చాలా ప్రోగ్రామ్స్ ఆయన ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. కాబట్టి అది గుర్తుపెట్టుకుని మన కొవ్వూరు వాసులు, మనం గౌతమి మహర్షి పుట్టిన నేల, ఎవరో వచ్చి చెబితేనే కానీ మన నేల యొక్క గొప్పతనం మనకు తెలియదు. గౌతమి మహర్షి అక్కడ ఒక తపస్సు చేస్తే గోదావరి ప్రాంతం, అక్కడ గోదావరి ఉద్భవించిందని పెద్దలు చెబుతారు. చాగలలో ఒక ఆవుని మరణిస్తే, ఆయన వల్ల తప్పు వల్ల మరణిస్తే, ఆయన తపస్సు చేసి నా పాపం ప్రక్షాళన చేసుకోవాలని ఆయన చేస్తే, అక్కడ మనకు గోష్పాదాల రేవు ఉంటుంది,
ఆ రేవు సాక్షిగా మనందరం ఒక ప్రమాణం చేయాలి. ఆ మహర్షి చేసిన ఒక గొప్ప పుట్టిన పుణ్యభూమి సాక్షిగా మనం ఒక ప్రమాణం చేయాలి. మనం 2024 త్యాగం చేయొద్దండి. మన గ్రామం వెళ్ళి ఓటు వేద్దాం, అక్కడ తాగొద్దు, 10 మంది చేత వేయిద్దాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆఖరిగా ఒక విషయం, మన విషయాలు చెప్పాం. ఒక ఆయన పెద్ద ఆయన కూడా ఉన్నాడు. ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక పేదవాడి కథ. మీరు స్టోరీ ఎక్కడ చూసి చదువుంటారు. అనగనగా ఒక పేదవాడు, తల్లి కూడా పేదదే, ఆయన తండ్రి కూడా పేదవాడే, భార్య కూడా పేదదే. ఆయన సంస్థలో పనిచేసినటువంటి 10,000 పాలేరు వాళ్ళు పాపం పేదవాళ్ళే. ఆయనకున్న ఈ బంగ్లాలో, హైదరాబాద్లో ఉన్నటువంటి బంగ్లాలో పనిచేస్తున్న 50 మంది నౌకర్లు పేదవాళ్ళే. ఏసీ కార్లలో తిరుగుతున్నటువంటి ఆయన కూడా పేదవాడే. అటువంటి పేదవాడు ఏం చెప్తాడంటే, 175 మందిని నాయకుల్ని నిలబెట్టాను, పాపం వాళ్ళందరూ అంతంత మాత్రమే పేదవాళ్ళని చెప్తున్నాడు. అది మనం నమ్మాలా? నిజంగా పేదవాళ్ళు ఉన్నారండి. ఆయన ఏం చేస్తున్నాడంటే, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ పేదవాళ్ళని చేసి ఆయన మాత్రమే ధనవంతుడయ్యాడు. ఎలాగో తెలియదు. ఒక పత్రిక ఉంది, ఒక వ్యవస్థ ఉంది, అనేకమైన సంస్థలు ఉన్నాయి, బోగస్ కంపెనీలు ఉన్నాయి. ఇవి సరిపోనట్టు 50,000 టన్నులు, సుమారుగా 25,000 కేజీల దొంగ సరుకు, ఇదేది గంజాయి సరుకు, తెల్లమందంట, డ్రగ్స్ని కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని, మీరు ఒక నిమిషం సార్, మనం కొన్ని ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 25,000 కేజీల ఈ డ్రగ్స్ పట్టుబడింది. అదేంటి 4.5 సంవత్సరాల్లో పట్టుబడలేదు, కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చిన వారంలో ఎట్లా పట్టుబడింది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది? అండ్ అత్యంత దురదృష్టకరం, నిజామాబాద్లో 10th క్లాస్ అమ్మాయి గంజాయి తాగుతూ పట్టుబడింది. ఆ అమ్మాయిని విచారిస్తే దాని మూలాలు చూస్తే వైజాగ్లో ఉన్నాయి. మన దౌర్భాగ్యం అది. అదే వైజాగ్లో ఈ డ్రగ్స్ దొరకడం, అది సుమారుగా 50,000 కోట్ల ఆస్తి అని చెప్తున్నారు. సో అటువంటి రాష్ట్రంలో మనం ఉన్నాం. మళ్ళీ మన రాష్ట్రం పూర్వ వైభవం జరగాలంటే మనందరం ఒకటి శపథం చేయాలి. 2024లో నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే పిలుపు కోసం మనందరం కృషి చేయాలా? నాయకులు చాలా దూరం నుంచి వచ్చారు, మనందరినీ ఉత్తేజపరచడానికి, మనకు ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చారు. ఆ పిలుపుని మనం మనస్ఫూర్తిగా స్వీకరించి ఒక శపథం తీసుకుని చేస్తారని నేను నమ్ముతూ, ఒక్కసారి అందరూ కూడా మరొక్కసారి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ సో మచ్.